పోనీ 21లో 3 కీ కంటెస్ట్ తీసినా సరే 18 సీట్లు అయితే 34లో ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా వైసీపీకే లీడ్ కనబడుతోంది. రైట్. శ్రీకాకుళం హెచ్చర్లో ఉంది, మనకి హెచ్చర్లో బీజేపీకి ఇచ్చారు, తర్వాత పాలకొండలో ఏమో క్యాండిడేట్ మార్చారు, తర్వాత నెల్లిమర్లు జేఎస్పీకి ఇచ్చారు, తర్వాత మీకు మాడుగుల అది మీరు పెందుర్తి క్యాండిడేట్ ని తీసుకొని వెళ్ళి మన మాడుగుల్లో పోటీ చేసే బండా సత్యనారాయణ మూర్తి గారిని. ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని సెల్ఫ్ గోల్స్ అయితే టీడీపీ చేసింది అని మాకు క్లియర్ గా గ్రౌండ్ లో అర్థమైంది పరిస్థితి. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అవనివ్వండి, షిఫ్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అవనివ్వండి. సార్ ఓవరాల్ గా 175 గాను మీ లెక్క ప్రకారం 98 వైసీపీ, టీడీపీ అలయన్స్కి అంటే ఎన్డీఏ అలయన్స్కి 50, కీన్ కంటెస్ట్ 27 అండి. ఈ కీన్ కంటెస్ట్లో ఎడ్జి ఎవరికి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి? కీన్ కంటెస్ట్లో కూటమికి ఉందా లేకపోతే వైసీపీకి కనబడుతుంది? ఎడ్జి ఎక్కువ వైసీపీ కనబడుతుంది సార్. ఓకే. ఆ 27లో కనీసం ఒక 7 వైసీపీకి వచ్చిన 105 సీట్లు వైసీపీ తెచ్చుకునే అవకాశం. పని చేయండి, 98, 116 ఇచ్చేవాళ్ళని యావరేజ్ 107 సీట్లు అయ్యాయి. అదే 77 ఇచ్చేవాళ్ళని యావరేజ్ 68 అయ్యాయి. సో 68, 105 ఫైనల్ గా రావచ్చు. ఓకే. వైసీపీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ డిఫరెన్స్ 2.25. అయితే ఇక్కడ ఒక 0.75 ఓటింగ్ మళ్ళీ వైసీపీకి ఏమైనా పొరపాటుని 0.25, యాడ్ అయ్యిందంటే ఇట్ మే గో అప్ టు 130 ఆల్సో వైసీపీకి. అప్పుడు టీడీపీ అనేది 60కి లిమిట్ అయిపోతుంది. ఓకే. 130 అంటే 60, బట్ స్టిల్ అంటే 60 కాకపోవచ్చు, ఎందుకంటే 130 అంటే ఒక 45కి లిమిట్ అయ్యే పరిస్థితి. టీడీపీ 50కి అలా అయిపోవచ్చు, 125, 50 అట్లా కూడా అవడానికి ఛాన్స్ ఉంది. బట్ అది ఆ కేసు వేరు కేసు అది. సార్ ఒకసారి జిల్లాల వారీగా వద్దాం. శ్రీకాకుళం చూస్తే మీరు టీడీపీకి ఫేవరబుల్గా ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాల వలస, నర్సన్నపేట ఇచ్చారు. నర్సన్నపేట ఎక్కడ ధర్మాన బ్రదర్స్ ఎక్కడైనా ఫెయిల్ అయ్యారా? ధర్మాన కృష్ణదాస్ గారు ఫెయిల్ అవ్వడం అంటే అక్కడ కొంత వ్యతిరేకత అయితే ప్రజల్లో ఉంది సార్. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ అవనివ్వండి, పాలిటిక్స్ లో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ రోజుకున్న పొలిటికల్ ఈక్వేషన్స్, కాస్ట్ ఈక్వేషన్స్ డిఫరెంట్ గా ఉండడం వల్ల ఆ సీట్ మీకు ఖచ్చితంగా పాలకొండ అనేది నర్సన్నపేట టీడీపీకి ఇచ్చాం మనం. శ్రీ ఆముదాల వలస ముందు నుంచి ఊహిస్తున్నదే తమ్మినేని సీతారాం గారి మీద విపరీతమైన వ్యతిరేకత ఉండటం అనేది అది. సో అక్కడ ఒకటి గమనించాం. తర్వాత ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లు మాత్రం వైఎస్ఆర్సీపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఉత్తరాంధ్రలో బాగానే ఉంది కానీ సార్ మీకు గుంటూరుకు వచ్చేటప్పటికి మూడు ఎస్సీ సీట్లలో ఒక 2 పోయేటట్టు కనబడుతున్నాయి మనం. ఓకే రైట్. అయితే ఒకసారి నెక్స్ట్ అంటే సెగ్మెంట్ వైజ్ వచ్చి జిల్లా వైజ్ వస్తే విజయనగరంలో టీడీపీకి బొబ్బిలి, అలాగే బొబ్బిలి ఒక్కటే ఇచ్చారు, 2 కీన్ కంటెస్ట్, శృంగవరపుకోట, విజయనగరం కీన్ కంటెస్ట్ ఇచ్చారు. విజయనగరం అంటే మీకు విజయనగరంలోకి వచ్చేటప్పుడు అక్కడ మీసాల గీత ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేశారు. ఆవిడకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ఒక 15,000 కనుక ఆవిడకి వచ్చింది అనుకోండి ఓట్లు, అప్పుడు క్లియర్ గా వైసీపీకి ఎడ్జ్ కనబడుతుంది మళ్ళీ అది. ఓకే. ఎస్కోట అండి, ఎస్కోటలో వచ్చిన శృంగవరపుకోటలో వచ్చిన ఇబ్బంది ఏంటి? శృంగవరపుకోటలో జరిగింది ఏంటంటే ఎమ్మెల్యే మీద కొంత యాంటీ ఉందండి, కానీ అక్కడ బొత్స సత్యనారాయణ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. అక్కడ రఘురాజు అని ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, అతను వైసీపీ ఎమ్మెల్యే, కానీ అతను తెలియట్లుగా ఇండైరెక్ట్ గా టీడీపీకి పనిచేయడము, ఆయన భార్యను టీడీపీలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ కోడ కుమార్ అని కోడ అప్పలనాయుడు గారి మన కోడలు, ఆవిడ కొద్దిగా మా ఫ్యామిలీకి అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. లక్కవరపుకోట, కొత్త వలస మండలాలు, ఎస్కోట్లో కొంత యావరేజ్ గా అటు ఉంటుంది, అది విజయనగరం డిస్ట్రిక్ట్ కి వస్తాయి ఇవన్నీ 3 కూడా. దానివల్ల ఏంటంటే కొంత టైట్ లో ఉంది, బట్ ఎవరు వస్తారని చెప్పడం, ఎవరు వచ్చినా 2-3 వేలు మెజార్టీ. అలాగే విశాఖపట్నం జిల్లాలో మీరు 2 జనసేనకి, అనకాపల్లి, పెందుర్తి 2 జనసేనకి ఇచ్చారు. అలాగే టీడీపీకి వచ్చేప్పటికి గాజువాక, భీమిలి ఇచ్చారు. కీన్ కంటెస్ట్ వచ్చేప్పటికి చోడవరం, యలమంచిలి, విశాఖపట్నం వెస్ట్ ఇచ్చారండి. అంటే 3 కీన్ కంటెస్ట్ ఇచ్చారు, 2 జనసేన, 2 టీడీపీ ఇచ్చారు. గాజువాక, భీమిలి,
అండ్ విశాఖపట్నం వెస్ట్ ఇవ్వలేదండి, అది మీరు కీన్ కంటెస్ట్ ఇచ్చారు. అవును, విశాఖపట్నం ఈస్ట్ అండి. ఈస్ట్ టీడీపీ ఇచ్చారు. ఎస్, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ ఇచ్చారు. మూడు అయితే క్లియర్ గా ఉన్నాయి అందులో. విశాఖపట్నం నార్త్ సౌత్ వైసీపీకి ఇచ్చాము, విశాఖపట్నం వెస్ట్ ఈ కంటెస్ట్ లో ఉంది. అవునవును. బట్ ఎక్కువ వైసీపీ. ఓకే. సో మీ అరకు వ్యాలీ ఎస్టీ ఏమో వైఎస్ఆర్సీపీ, సరే ఎస్టీ సెగ్మెంట్స్ మాక్సిమం వైఎస్ఆర్సీపీకే వెళ్ళిపోయినట్టున్నాయి. అది అరకులో ఉన్న అన్ని కూడా వైసీపీ సార్, ఇంకా అందులో అనుమానం ఏం లేదు. ఇక ఈస్ట్ గోదావరి 19 సెగ్మెంట్లో మీరు జనసేనకి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, రాజోలు ఎస్సీ జనసేనకి ఇచ్చారు, ఆయన లేబర్ కమిషనర్గా చేశారు. వరప్రసాదరావు గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కంటెస్ట్. రాజమండ్రి సిటీ ఏమో కీన్ కంటెస్ట్ ఇచ్చారండి. తెలుగుదేశం ఇక్కడికి వచ్చేప్పటికి ముమ్మిడివరం, అలాగే కొత్తపేట, మెండపేట, రాజమండ్రి రూరల్, జగన్పేట 5 ఇచ్చారు తెలుగుదేశం. సో ఎక్కడ అంటే జనసేన ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న దగ్గర చేసే 2 తెచ్చేసుకుంటున్నారా వాళ్ళు? ఏది పిఠాపురం కావచ్చు, రాజోలు కావచ్చు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కీన్ కంటెస్ట్ ఇచ్చారు మీరు. కాకినాడ రూరల్ జనసేన కీన్ కంటెస్ట్ గల కారణం ఏంటి సార్? పిఠాపురంలో కాపులు 80,000 ఉన్నారు, 90,000 బీసీస్ ఉన్నారు, 11,000 మంది రెడ్డిస్ ఉన్నారు, 40,000 ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది, ఓసీ కమ్యూనిటీ 5,500 ఉంది అక్కడ ఓటింగ్. అయితే కాపుల్ ఓటింగ్ లో 75% మనం జనసేనకు వేసుకోవచ్చు, అందులో అనుమానం లేదు. ఆ 25% కాపులు ఎవరు ఇచ్చారంటే బెనిఫిషరీస్, అబోవ్ ఏజ్ 50 years 45 years ఉన్న వాళ్ళు. కొంత వంగ గీత గారికి అంటే వైసీపీకి అనుకూలంగా పడింది. అంటే మాక్సిమం షేరు ఆ 80,000 లో పోలైన వాటిలో 75% పవన్ కళ్యాణ్ గారికి పడ్డమాట వాస్తవం. అయితే ఇక్కడ బీసీ కమ్యూనిటీలో యాదవ కానీ, పద్మశాలి కానీ, గౌడ అంటే నేను ఈడీ వాళ్ళు అంటారు అక్కడ మా వెస్ట్ ఈస్ట్ లో, ఈ 3 కమ్యూనిటీస్ లో అదర్ బీసీస్ కలిపి 80,000 ఉన్నారు అక్కడ. ఆ 80,000 ఉన్నారు. అందులో 55% షేర్ ఏమో వంగా గీత గారు వెళ్ళింది, 45% మాత్రమే ఈయనకి వచ్చింది. ఎవరికి? జనసేనకి. నెక్స్ట్ రెడ్డి ఓటింగ్ అనేది 1 way ఓటింగ్ జరిగింది సార్ అక్కడ. రెడ్డి ఓటింగ్ ఎట్లా జరిగిందంటే మీకు ఆ 11,000 ఓటింగ్ లో కనీసం 9,000 ఓట్స్ వైసీపీకే పోలేదన్నమాట వాస్తవం. అది తర్వాత మీకు కాపులు అందరూ ఒక పార్టీకి ఓటు వేస్తారు అనుకోవడానికి లేదు. ఒకే కాపు పార్టీకి కాపులు అభిమానం కొద్ది ఓటు వేస్తారని మనం చెప్పలేము. కారణం ఏంటంటే అక్కడ బెనిఫిషియర్స్ కూడా చాలా మంది కాపుల్లో ఉన్నారు. కాపుల్లో గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుని బెనిఫిషరీస్ కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. దాంతో పాటు